రాయబడిన కీర్తన 128 అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతాను చూడండి. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును, నీ చేతుల కష్టార్జితమును నీవే అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చొని ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి రోజున దేవుడు మమ్మల్ందరినీ కూడా దీవించిన విధానము అంటే మనం ఈ లోకములో ఎలా జీవిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ భూమిని మానవుల కొరకే ఇచ్చాడు. ఈ భూమి ఆది కాలంలో దేవుడు ఆదాము హవ్వను సృజించి మరి ఆదాముకు కావలసిన సకల ఆశీర్వాదములన్నీ కూడా దేవుడు దయచేశాడు. ఎందుకనగా ఈ భూమిని స్వాధీనపరుచుకోవడానికి, అంటే ఈ భూమి స్వాధీనపరుచుకోవాలంటే ఎలా స్వాధీనపరుచుకోవాలి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ భూమిలో మొట్టమొదటిగా సృష్టి కాకముందు ఎప్పుడైతే దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు అగాధ జలములతో ఈ భూమి అంతటా నీళ్ళుండేది. అగాధ జలములతో, గాఢాంధకారం. ఈ అగాధ జలములపై దేవుడు వచ్చి చూసినప్పుడు కేవలం అక్కడ ఒక్కటి మాత్రం సప్పుడవుతుంది. ఆత్మ నీళ్ళపై అల్లాడుచుండెను అని మొదటి గ్రంథములో మనము చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ వాక్యములో సెలవిచ్చిన విధముగా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వే అనుభవించదము అని. అయితే ఇది మొట్టమొదటిగా ఆదాముకు దేవుడు సెలవిచ్చాడు. ఆదామును సృజించి ఆదాముకు ఒక చక్కని అందమైనటువంటి ఇల్లు తయారు చేసి, భవనము లాంటిది చక్కని ఇల్లు. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటున్నాము, అయితే మన కష్టార్జితం వ్యర్థం. కానీ దేవుడు స్వయాన తన కుమారుని కొరకు, తన కుమారుడు దినమంతా పని చేసి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చక్కని అందమైనటువంటి ఇల్లు కట్టించాడు. తన కుమారుడు ఎక్కడికి వెళ్లకుండా తన కుమారుని కొరకు చక్కని అందమైనటువంటి తోటను కూడా తయారు చేసాడు, ఏదైనా తోట. అందులో మరి తనకు కావలసినటువంటి ప్రతి చెట్లు, మరి కూరగాయలు, ప్రతిదీ కూడా అక్కడ పండించుకోవడానికి దేవుడు ఆయనకు సకాలములోనే తన దగ్గరే ఉంచాడు. అయితే తన కష్టార్జితము తానే అనుభవించాలి, ఇంకా ఎవరు కాదు. మనము చేస్తున్నటువంటి పని, మనము చేస్తున్నటువంటి సంపాదన, ఈ సంపాదన ఎవరిది? ఎవరిచ్చారు ఈ సంపాదన? దేవుడే ఇచ్చాడు. దేవుడు నీకు బలం ఇచ్చాడు కాబట్టి, బలముతో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు కాబట్టి నువ్వు అభివృద్ధిలోనికి వస్తున్నావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నా మాట వినినట్లయితే ఒక్కసారి చదవండి. ద్వితీయోపదేశకాండం ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండం ముందు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ఒకసారి చదవండి. తర్వాత 5 చదవండి. నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిలో నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను బహుగా హెచ్చించును. హల్లెలూయా. ఎప్పుడైతే నీ తండ్రి అయిన దేవుని మాట వినకపోతే, నువ్వు దేవుని మాట వినాలి.
దేవుని మాట వింటేనే నువ్వు ఈ లోకములో ఉన్న జనముల కంటే నువ్వు దేవుడిని బహుగా జీవిస్తాడు, అత్యధికముగా దీవిస్తాడు దేవుడు. అప్పుడు నీవు నీ కష్టార్జితము నీవే అనుభవిస్తావు, ఇంకా వేరేది కాదు. నీ గర్భఫలము, నీ భూఫలం అంతా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ ఆలోకములో నరుడు ఒకరిని అడుక్కునే పరిస్థితి తీసుకురాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నిన్ను తలలాగా ఉంచాను కానీ తోకలాగా ఉంచానని. నువ్వు ఇష్టవానిగా చేస్తాను కానీ అడుక్కునేవానిగా చెయ్యను అని. ఎందుకంటే నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి, నా మాట ద్వారా నువ్వు నడుస్తున్నావు కాబట్టి, కనుక నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని. మనం ఎంత ప్రేమిస్తున్నాము ప్రియ సోదరులారా? ఎంత ప్రేమిస్తున్నాం మనం? మన ప్రేమ ఎటువంటిది? మన ప్రేమలో కామ, క్రోధ, మద, మత్సరముతో ఉన్నాం. కానీ దేవుని ప్రేమ ఒకటి. ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి. అది ఆయనకి ఇష్టమైనటువంటిది. ఎందుకంటే మనము చేస్తున్నటువంటి కష్టార్జితము మనం అనుభవించాలంటే మనము దేవుని సన్నిధిలో దేవునికి లోబడి ఉండాలా, దేవునికి లోబడాలా. ఎందుకంటే ఒకసారి మీరు అబ్రాహాముని చూడండి. అబ్రాహాము కష్టజీవి. ఆయన ఎప్పుడు కూడా కష్టము చేసేవాడు. దేవుని ఎల్లప్పుడు కూడా దేవుని ధ్యానిస్తూ, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండకుండా, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ప్రభువా నేను ఇక్కడనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదనేవాడు. ఇక్కడనే ఉన్నాను, నీ పాద సన్నిధిలో ఉన్నానయ్యా. కానీ ఆయన ఎంతో సంపద చేశాడు. ఈ భారతదేశంలోని కానీ ప్రపంచంలోని అతి పెద్ద ధనవంతుడైన ఆయన కన్నా గొప్ప ధనవంతుడికి ఎవరు లేరు. అంత గొప్ప ధనవంతుడైనటువంటి అబ్రాహాము గారు ఏం చేశాడు? ఆయన గుణిగాడా? ఒక్కసారి నాకు సంతానం లేదయ్యా అని ఎప్పుడైనా ఒక్కసారి ఈ నోటి ద్వారా ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన? మాట్లాడలేదు. ఇప్పుడు ఈ కష్టార్జితము, అబ్రాహాము చేసిన కష్టార్జితమును ఎవరు అనుభవించాలి? ఎవరు తినాలి? ఒకసారి దేవుడే అన్నాడు ఆయనకు, అబ్రాహ్మా నా కుమారుడు, నా మాట వింటున్నావు కదా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను ఇక్కడనే ఉన్నాను అంటున్నావు కదా, ఇంకా నేను బహుగా దీవిస్తానంటే, అప్పుడు ఒకసారి దేవునికి అడిగాడు, అయ్యా ఎందుకయ్యా నాకు ఇంత ఆస్తి ఉంటుంది, ఎందుకు ఇస్తావు, దేని కొరకు అని ఒక మాట అన్నాడు. ఏంటంటే ఇదంతా ఎలియాజు కొరక అన్నాడు. కాదు అన్నాడు దేవుడు, నీ కుమారుడే, నీ యొక్క గర్భఫలమే ఇది అనుభవించాలి కనుక నువ్వు ధన్యుడవు అన్నాడు దేవుడు. కనుక ప్రియ సోదరులారా, ఇక్కడ మన కష్టార్జితం మనమే తినడానికి సమయం సరిపోదు. అది ఎవరు పాలవుతుందో తెలియదు, ఎవరు వశం అవుతుందో మనకు తెలియదు. సంపాదన చేస్తున్నాం, సంపాదన సంపాదన సంపాదన. ఎంత సంపాదిస్తావు నువ్వు? దేవుని కొరకు నువ్వేం ఏం చేస్తున్నావు? నువ్వు కేవలం నీ హృదయం ఇవ్వగలవా? అందుకే అడుగుతున్నాడు దేవుడు, నీ హృదయము దేవునికి ఆలయం ఉన్నదని ఎరగవా అంటున్నాడు. ఎంత పని చేస్తావు? ఒక్కసారి నీ హృదయం నాకు ఇచ్చినట్లయితే నేను బహుగా దీవిస్తానని. అంటే నీ కష్టార్థం నువ్వే అనుభవించాలంటే మొదటి వచనం చదివామా? 28వ అధ్యాయంలో 128వ అధ్యాయంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవే అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునట్లు చాలు. హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, మనము చేస్తున్నది కేవలం ఇహలోక సంబంధమైనటువంటి కష్టార్జితం. కానీ మన తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఏం సంపాదిస్తావు? సంపాదించి నీవు ఇక్కడ సమకూర్చుకున్నట్లయితే ఒకరోజు నేను పిలిస్తే నీ ధనం ఏమవుతుంది? ఒక ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, ఆనందించుము, నీకేమి కావాలా కోరుకో, నీ కొరకు కొట్లలో నింపి పెట్టాను ధనం. కానీ దేవుని మాత్రం ఒక్కరాజు కూడా దేవుని స్తుతించలేదైనా.
దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని. ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకు. నువ్వు మరిస్తే ఏమవుతావు? నరకానికి వెళతావు. అందుకే మన కష్టార్జితం మనమే అనుభవించాలంటే ఇక్కడేమంటున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తి కలిగిన ఆయన త్రోవలో నడుచు వారందరూ. ఇంకొకసారి చదివేమది వాక్యం. యెహోవా యందు భయభక్తి గలవా ఆశీర్వదించబడదురు. చాలు. ఎప్పుడైతే నీవు దేవుని యెహోవా యందు నీవు భయభక్తి కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ వెళితే అప్పుడు నువ్వు దీవించబడతావు. ఈ కష్టార్జితం నీవే అనుభవిస్తావు, ఇంకా ఎవరు వశము కాదని. కనుక మన ప్రయాసం అక్కడున్నది. ఒకరోజు ఆయన పిలిస్తే మనం అక్కడికి వెళ్ళాలి. ఆయన పిలుపు అందుకోవాలి. ఎందుకంటే ఆయన పిలుపు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. కనుక ఆయన పిలిచినప్పుడు అక్కడికి వెళితే మనము సమకూర్చిన ధనం ఏమవుతుంది కనుక ఒకసారి ఆలోచన చేసి మీరందరూ కూడా ప్రభువు మార్గములు నడవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన త్రోవ చాలా మంచిది, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మార్గం. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయననే సత్యము, ఆయననే మార్గం. ఆయన మార్గములో నుండి వెళితే మనకు ఆ యొక్క పరలోక రాజ్యమే మనకు లభిస్తుంది, కానీ నరకము లభించదు. సాతాను మాట వింటే, సాతానుకు మనము లోబడితే మనము సాతాను మార్గములో నడుస్తాం. కాబట్టి నరకానికి నడిపిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నమ్ముకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి నడిపిస్తారు. ఆ జీవ కిరీటము నీకు ఇస్తారు. కనుక ఆ జీవ కిరీటమును సంపాదించుకొని ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడాలని నేను కోరుతూ ఉన్నాను. చెప్పబడిన కొద్ది వాక్యము దేవుడు మీ యొక్క ఆత్మీయ ఆహారం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్.